మాట్లాడు ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం పసుపు మరియు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అంటే ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా అవి వేసుకుంటే చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇష్టపడరు. కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్నం చేసుకొని పెట్టుకుని ఉంటామండి. రైస్ చేసుకుని ఉంటామండి. దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చల్లారనిచ్చుకోవాలి. చల్లారనిచ్చుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా వంటలు లేకోకుండా పొడిగా ఉండేటట్లు చేసుకొని డైలీ ఇంట్లో దొరికేటివే అండి. మళ్ళీ మనం సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నపిల్లలు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి వేస్తే పక్కకు తీసేస్తారు. కాబట్టి మనం వాళ్ళకి కనిపించినట్టు కొంచెం పొడిలాగా అలా చేసుకొని వాళ్ళకి కనుగొనండి. నేను 4 ఎగ్స్కి ఇలా అయింది. 4 ఎగ్స్కి రైస్ ఇంత వేస్తున్నానండి. నేను కొంచెం క్వాంటిటీలో ఉండాలి కదా. ఇదంతా వంటలు లేకోకుండా అంతా బాగా నీట్గా చేసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత చిన్న మంట మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆ వంటలు లేకోకుండా కారం ఎక్కువ కారం వేసుకుంటే పిల్లలు తినారండి. లైట్గా వాళ్ళకి ఇష్టపడే విధంగా మనం చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కర్రీకి కానీ లేదా టిఫిన్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎగ్ రైస్ అంటారు. మనం ఇవి లేవే అని ఫీల్ కాకోకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ధనియాల పొడి, ఎగ్స్, కారం పొడి, సాల్ట్, దట్స్ ఆల్. చూడండి ఎంత బాగా ఉందో. ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూసి మీరే చెప్పండి. ఓకేనా?